రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా బీజేపీ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పెద్దపల్లి జిల్లా గోదావరికని సరస్వతి శిశు మందిర్లో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కందుల సంధ్యారాణి అధ్యక్షతన రామగుండం నియోజకవర్గ బీజేపీ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి విచ్చేసి పార్టీ ఉద్దేశించి మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి గోమాత శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఎంపీ ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త అహర్నిశలు కృషి చేస్తూ గడప గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వివరించి ఇక్కడ ప్రతి ఒక్క అన్న, అక్క, చెల్లె, అవ్వ, అమ్మ అందరూ కలిసి బీజేపీ పార్టీకి ఓటు వేసి ఇక్కడ నన్ను మీరు భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని వివేక్ కుటుంబంపై ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా వివేక్ కుటుంబమే అధికారం దక్కించుకుని లక్షల కోట్ల ఆస్తులు గడిస్తూ ప్రజలకు చేసింది ఏమీ లేదని, ఇప్పుడు మళ్లీ ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేని తన కుమారుడిని తీసుకొచ్చి పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని కోరుతున్నానని, కానీ మీరు దానికి వ్యతిరేకంగా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఎంపీగా గెలిస్తే మీకు సేవలు చేస్తానని శ్రీనివాస్ అన్నారు. ఓసీపీలు ముగించి భూగర్భ గనులు తెరుస్తామని, అలాగే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామన్నారు. ఈ కార్యక్రమ సమావేశం ముగిసిన తర్వాత రీగల్ షూ మార్ట్ మేదర్బస్తి చౌరస్తా మీదుగా ర్యాలీ కొనసాగించారు. ఈ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో మాజీ రావుల రాజేందర్, బల్మూరి వనిత, అమరేందర్ రావు, ఖ్యాతం వెంకటరమణ, పర్వతాలు వెంకటేష్ కార్యకర్తలు తదితర సంఖ్యలో పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా నేను ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసిళ్ళు. దేశం కోసం, ధర్మం కోసం, మానవ జాతి నిర్మాణం కోసం, మానవ జాతిలో పుట్టినటువంటి పిల్లల భవిష్యత్తు కోసం, సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి కర్షకుల కోసం, నిరుపేదల కోసం, రైతాంగం కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం ఇవాళ మోదీ గారు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి మేము సైతం మోదీ గారికి ఓటేస్తాననే అటువంటి నిర్ణయానికి ప్రజలందరూ వచ్చిన సంగతి నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు నేను దాదాపుగా 10 రోజుల ఉంది ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో నేను రకరకాల సామాజిక వర్గాల ప్రజల్ని కలిసిన, రకరకాల సామాజిక సంఘాలను కలిసిన, ప్రతి ఒక్కరూ ఈసారి దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి నేను మోదీకి రుణం తీసుకోవాలి అన్నటువంటి భావజాలంతో ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మీ ముందుకు ఎవరైనా వచ్చినా కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తే 60 సంవత్సరాల నుండి అభివృద్ధి కానటువంటి పెద్దపల్లి పార్లమెంటుని పూర్తి స్థాయిలో మోదీ గారి నాయకత్వంలో, మోదీ గారి యొక్క పీరియడ్లో రేపు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకోసమే పెద్దపల్లి ప్రజలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి మీరు ఈసారి మోదీ గారిని గెలిపించడానికి నిర్ణయం తీసుకొని నన్ను ఆశీర్వదించండి. మోదీ గారిని పూర్తి స్థాయిలో గెలిపించుకుందామని తెలియజేస్తున్నాం మిత్రులారా. అంతేకాదు పెద్దపల్లి పార్లమెంట్ కిందికి చాలామంది కార్పొరేట్ కంపెనీలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. వాళ్ళు మాయ మాటలు చెప్తారు. ఈ ఓటు ముఖ్యమంత్రిది కాదు, ఈ ఓటు నీ ఎమ్మెల్యేలది కాదు, ఈ ఓటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం జరగబోతున్న ఓటు. కాబట్టి ఆ లక్షల కోట్లు కూడా మన ఓటు ద్వారా దోసుకున్నటువంటి కాబట్టి ఆ వివేక్ వెంకటస్వామి కొడుకత్తే లక్షల రూపాయలు పంచితే కోట్ల రూపాయలు పంచినా తీసుకోండి. కానీ ధర్మానికి, న్యాయానికి, దేశ భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీకి ఓటేసి నన్ను గెలిపిస్తే నేను అభివృద్ధి చేయడానికి రాబోయే రోజులలో నేను అఫిడవిట్ కూడా ఇచ్చినట్టు ఉన్నా. ఏమేమి పనులు చేస్తాననేది నేను తేల్స్తా వాళ్ళ సంగతి. కాబట్టి ఖచ్చితంగా నన్ను ఆదరించాలని నేను ప్రజల్ని కోరుకుంటున్నా. నరేంద్ర మోదీ గారి నాయకత్వం.